బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సస్పెన్షన్ అనంతరం మీడియా ముందుకు వచ్చిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తదుపరి నిర్ణయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు బీఆర్ఎస్ తీరుందని పొంగులేటి అన్నారు. 8.5 ఏళ్లలో కేసీఆర్ తెలంగాణకు ఏం చేశారని, బంగారు తెలంగాణ ఇక్కడ ఉందని ప్రశ్నించారు. తప్పు మీ దగ్గర పెట్టుకుని నాపై నిందలేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధాంతాల కోసం ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడతారని చెప్పారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం మాటలు నమ్మి నేను పార్టీలో చేరితే తనకు గౌరవం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఖమ్మం జిల్లాలోనే కాకుండా తనలా నష్టపోయిన వందలాది మంది నేతలతో కలిసి రాజకీయ నిర్ణయం తీసుకుంటానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో ఒక్కరిని కూడా అసెంబ్లీ మెట్లు ఎక్కనివ్వనని స్పష్టం చేశారు. 2014-18లో వచ్చిన ఒక్క సీటు కూడా దక్కనివ్వనని తేల్చి చెప్పారు. పార్టీలో ఎవ్వరికీ గౌరవం లేదని, కొద్ది రోజులు అందరూ బయటకు వస్తారని వారు చెప్పారు. 100 రోజులుగా గుర్తురాని సస్పెన్షన్ జూపల్లి ఖమ్మం రాకతో ఎందుకు గుర్తుకు వచ్చిందని నిలదీశారు. తనను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా అని కేసీఆర్ ను వీరు ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇస్తానన్న రాజ్యసభ టికెట్ ఏమైందన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన వారికి బీ ఫామ్లు ఎందుకు ఇవ్వలేదన్నారు. తనను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా కేసీఆర్ ను నమ్మానని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో కూడా కార్యకర్తలకు అండగా ఉంటానని, ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం చేస్తానని, చివరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు సొంత ఊరికి కూడా వెన్నుదన్నుగా నిలిచానని వెల్లడించారు. రాజకీయంగా తనను ఇబ్బందులకు గురి చేయవచ్చని, కానీ ప్రజల్లో ఉన్న తనని ఏమీ చేయలేరని పొంగులేటి అన్నారు. ఈ కొత్త పెళ్లి కొడుకు కేవలం 6 నెలలే ఉంటుంది మా సారు దగ్గర. తర్వాత నువ్వు పాతబడ్డ తర్వాత మా గతే నీకుంటది అని చెప్పేవాళ్ళు. నేను నవ్వుకునేవాడిని, ఏంటి వీళ్ళు అట్లా అంటున్నారు అని. ఏంటన్నా మీరు అలా అంటున్నారని. ఏంటంటే ఒక 6 నెలలు నిన్ను కింద నడవనీరు మా సారు, 6 నెలల తర్వాత మా సారి అసలు రూపం మీకు తెలుస్తుంది అని ఆనాడు చెప్పారు. వీళ్ళు ఎందుకు చెప్తున్నారో అని నేను అనుకునేవాడిని. 6 నెలలు కాదు, నా స్టోరీలో 5 నెలలకే బయటపడ్డది. 6 నెలల పట్టలే, 5 నెలలకే బయటపడ్డది. సారు పరిస్థితి ఏంటి, సారు ఆలోచన ఏంటి, సారు ఎదట మనిషిని మనిషిలా ఎలా చూస్తారు, సారు ఎదట మనిషిని గౌరవంగా ఏ రకంగా చూస్తారు అనేది ప్రత్యక్షంగా 5వ నెల చివరి నుంచే నేను చూశాను. అదేందో కూడా నీకు వివరంగా వివరిస్తాను. ఏదైతే నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యే నాడు, ఆనాడు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడిని, యావత్ వైఎస్ఆర్సీపీ ఆనాడు ఉమ్మడి 10 జిల్లాల్లో 9 జిల్లా అధ్యక్షులతో పాటుగా పెళ్లి కొడుకు అన్న ఈ కొత్త పెళ్లి కొడుకు కేవలం 6 నెలలే ఉంటుంది మా సారు దగ్గర. తర్వాత నువ్వు పాత